నడవలేకపోయిన ఆ వ్యక్తిట దైవజనుడైన పౌలు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ఆ వాక్యం వింటున్నప్పుడు అతనికి విశ్వాసం వచ్చిందట. ఏంటా విశ్వాసం? దేవుడు నా కాలం ఉంటాడు, ఆమె దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, ఆమె దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడు అనుగ్రహిస్తాడు అన్న విశ్వాసంతో ఆ వాక్యమును వింటున్నప్పుడట పౌలు గారికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచాడు. ఏంటో తెలుసా? ఆ వ్యక్తి బలహీనుడైనా కూడా, ఆ వ్యక్తి కుంచువాడైనా కూడా, ఆ వ్యక్తి లేవలేకపోతా ఉన్నా కూడా వాక్యము ద్వారా బలపరచబడుతూ నేను లేవగలుగుతాను, నేను నడవగలుగుతాను విశ్వాసం తనకు ఉందని చెప్పినప్పుడు పౌలయ్య అతని వైపు తేరి చూశాడు. అయ్యా, ఈ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది కాబట్టి లేచి నడవమనగా అప్పటి వరకు పుట్టుకతో కుంటువాడిన వ్యక్తి లేచి నడవసాగాడు. దేవునికి స్తోత్రములు చెల్లించాడు.